ఇదేం ఫ్యాషన్ షో కాదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు? అన్న వదిలి మేము వెళ్దాం. అరే ఇంతమంది ఫేషియల్ చేయడం కుదరదయ్యా. మీ అన్న ఏం చేయాలి? వెళ్ళిపోండి. అంటే ఫేషియల్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా. భద్రా అన్న వెళ్ళండి రా. పదండి. వెళ్ళిపోండి. నీకు స్పెషల్ గా చెప్పారా? వెళ్ళిపా. 7 తరాల నుంచి ఇంటికి ఇదే పని చేస్తున్నామండి. ఇవాళ కొత్తగా వచ్చి మీరు ఏం బీగుతారో చూద్దామని ఉంచున్నాం. అయితే 100 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు బాబు? చూస్తా అన్నాగా చూడడానికి. రోజు మేము చేసే పని వాడు మీరు చేస్తుంటే చూస్తానికి 100 ఇవ్వాలా? ఆ 100 నా సెల్ ఫోన్ లో కార్డు వేసుకున్నాను అనుకో, 150 రోజులు మాట్లాడుకుంటాను. వేసుకో, నేను చూస్తాను. ఏంటిది? కీర దోసకాయ. కంటి మీద పెడితే చల్లగా ఉంటుంది, మంచిది. తినేది కంటి మీద పెడుతున్నారా? ఏది ఇక్కడ మిగిలింది? ఏయ్, అద్దం చూపించమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే? ఎవరిదో ఫోటో కాదండి, అద్దం అండి. అద్దం? నా వాలకం చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. రిలాక్స్ రిలాక్స్, అంతా మన మంచిగా అనుకుని వదిలేయండి. అసలు ఆ మాటకు వస్తే అప్పుడు కంటే ఇప్పుడే బాగుంటారా? ఏంటి మేసం సిగ పోయా కూడానా? మరి అప్పుడేమో ఇంత పెద్ద మీసాలు పెట్టుకుని భూత వైద్యుల్లా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో సన్న మీసంతో బుద్ధిమంతుల్లా లేరు. ఏదో నా మెప్పు కోసం అంటున్నావు గాని ఆ ఎదవలు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నానయ్యా. రిలాక్స్ రిలాక్స్, పోయింది బొచ్చే కదండి, దానికి ఎందుకు ఇంత బాధ? వద్దు మొర్రు అన్నా మళ్ళీ అదే ములుస్తుంది. మీరు నిశ్చితంగా ఉండండి. డాక్టరు, అయ్యా ఆ సన్నాసులు నా చేతికి దొరుకుంటే నిమ్మకాయ పిండినట్టు పిండేసామండి. అయ్యా మిమ్మల్ని ఇలా ఈ గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? తెలుసు, పబ్లిక్ గా రోడ్డు మీద తిరిగితే నవ్వుతారని. అనుకున్నారా? కాదు, కానే కాదు. మీరు ఈ పచ్చడి పొలాలు చూస్తూ చల్లటి గాలి పీలుస్తూ జరిగింది మర్చిపోతారని. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. అనవసరంగా గుర్తు చేశానా? ఒక బోటా దగ్గర రిలాక్స్ అయిపోండి. ఇదిగో బాబు, బోటా కొట్టవయ్యా. ఇదిగో అయ్యా. తాగండి బాబు. ఇన్నాళ్ళకి మీ చెల్లెలు పెళ్లి సంబంధం కోసమైనా మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. కొద్దిగా హెల్ప్ చేయండి ప్లీజ్. ఏంటయ్యా ఇదంతా? ఈ గెటప్లు సెటప్లు మార్చమని వంశీ పంపించాడు. ఈ గెటప్ కి ఏమైంది? ఈ గెటప్ నీ ఊరి వరకు అయితే పర్లేదు కానీ ప్రెస్టేజ్ పద్మనాభం గారింటి సంబంధానికి వెళ్తున్నాం కదండి. ఆయన లెవెల్, ఆయన స్టేటస్, ఆయన గౌరవానికి చూసారా? ఆయన గురించి మాట్లాడుతుంటేనే గాల్లో తెలిపోతున్నట్టుంది. ఎక్కువ మాట్లాడితే గాల్లో కలిసిపోతావు. బలి. మీరెవరు నన్ను అలా ముద్దాయిలాగా చూడక్కర్లేదు. నేను ఈ ఇంటికి వచ్చే గెస్ట్లను మర్యాదగా చూసుకుంటాను, పద్ధతిగా మాట్లాడతాను. ఓకే? ఒరే ప్రెస్టేజీ, నువ్వు అప్పుడప్పుడు ఇలా గుర్తు చేసుకోవడం చాలా మంచిదిరా. అమ్మాయి బాగుంది కదా? మహాలక్ష్మణ వదిరా. ఎక్కడో చూసినట్టు ఉందిరా. నేను ఎక్కడా చూడలేదు కానీ వాసన మాత్రం తేడాగా ఉందిరా. నీ పోలీస్ బుద్ధి పోనిచ్చుకోలేదురా. రిటైర్ అయినా పోలీసేరా. డాడీ, ఈయన భూపతి గారు. నమస్కారం. నమస్కారం అండి. నా భార్య, నా చెల్లెలు నందిని, మా బామ్మ. డాక్టర్ వైద్యనాథరెడ్డి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎవరో చెప్పారా? ఈయన భద్ర, ఈయన బలి. వీళ్ళిద్దరూ భూపతి గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇల్లు, రైట్ సైడ్ ఇల్లు, నేబరర్స్ అన్నమాట. ఐ సీ. అమ్మ నందిని, ఆశీర్వాదం తీసుకో. నువ్వు ఏ ఇంటి కోడలివైనా నిండు నూరెళ్ళి సుఖంగా ఉండాలమ్మా. భలే ఆశీర్వదించారండి. మీరు నాకు నచ్చారు. మనిషి రేపు ఉంటాడన్న గ్యారంటీ లేదు, కానీ దీవెన మాత్రం జీవితాంతం ఉంటుంది. భలే చెప్పావన్నా. మీ తమ్ముడా
కాదండి. మరి అన్న అంటాడేంటి? అంతకన్నా ఎక్కువే. నన్నే నమ్ముకున్నవాళ్ళు. ఓహో, చూస్తావేంటి భవాని? ఏంటది? వియంకుల కోసం. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మా ఆచారం కాదనకండి. నువ్వివ్వు. తీసుకోండి. సార్, మీ అబ్బాయి మా చెల్లెలు ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళగా మనం వాళ్ళ పెళ్లి చేస్తే. చూడండి భూపతి గారు, ప్రేమ అనేది 2 మనసులకి సంబంధించింది. పెళ్లి అనేది 2 కుటుంబాలకి సంబంధించింది. నా దృష్టిలో పెళ్లి అంటే ఇంటికి చేసే అలంకరణ కాదు, ఇల్లు కట్టబోయే ముందు వేసే పునాది. నేను నిర్ణయం తీసుకోవడానికి 2 రోజుల్లో టైం కావాలి. 2 రోజుల తర్వాతే వస్తాం. మీరు తప్పకుండా శుభవార్త చెప్తారు. మంచిది. వస్తామండి. వస్తాం సార్. మంచిది రెడ్డి గారు. అతను నవ్వు ఉంది, ఫోటో ఉంది, వాయిస్ కూడా రికార్డ్ అయింది. ఒకప్పుడు ఆ ఏరియా సీఏ నాకు తెలిసిన వాడే. ఆ భూపతి జాతకం తెప్పిస్తా. హలో, డాక్టర్ మార్తాండ్ గారా? నేను సార్ డాక్టర్ వైద్యనాథ్ రెడ్డినే. రాత్రి హైదరాబాద్ బిర్యానీ కొంచెం ఎక్కువ తిన్నాను. కడుపులో కాస్త అలదడిగా ఉంది. ఏం టాబ్లెట్ వాడమంటారు? అంటే నా ఫీజు కొంచెం ఎక్కువ కదా. ఆడు జడ్జి అయితే ఎవడిదిరా కావాలి? నా మనవని పట్టుకొని అంతంత మాట్లాంటాడా? ఈ రుద్రమ తల్లి సంగతానికి ఇంకా తెలీదు. నేను చెంగు బొట్లో దోపి జుట్టు ఎరబోసి చేతిలో కత్తి పట్టానంటే నరుకుడు తల్లి కబ్బునాయాలి. బామ్మ, నువ్వు గమనుండు. ఎందుకుండాలండి? ఎంత వాళ్ళ కుర్రాడి కోసం వెళ్తే మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడతాడా? నన్ను క్షమించన్నయ్య. నా వల్ల జీవితంలో నువ్వు మొదటిసారి మాటలు పడ్డావు. నాకు అసలు పెళ్లి వద్దు. అన్నా, అన్నా, ఆ జడ్జి తల మీ ముందుంటది. అవునన్నా, ఆ నేషం ఏంటండి, ఎందుకు అలా అవుతున్నారు? ఆ జడ్జి ఏం చేశాడే? నా గురించి నాకు చెప్పాడు. తనకి కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో చెప్పాడు. నా జీవితంలో మొట్టమొదటిసారి ఒకడు నా ఎదురుగా నిలబడి నిజాన్ని నిజంగా మాట్లాడాడు. ఆ జడ్జిని నేను గౌరవిస్తాను. త్వరలో ఆ జడ్జి కూడా నన్ను గౌరవిస్తాడు. బుజ్జమ్మ, నేను మాటిస్తున్నా, ఈ పెళ్లి జరుగుతుంది. అర్చన ఎవరి పేరు మీద చేయమంటారమ్మా? వంశీ, మా ఇంటికి కాబోయే అల్లుడు. గోత్రం? గోత్రం అక్షధరి. అక్షధర గోత్రం. జడ్జి గారు, కనుచూపు మేరలో కనబడే తోటంతా మీ అబ్బాయిదే. మా అబ్బాయిదా? వాడెప్పుడు కొన్నాడు? కొనలేదు, కట్నం కింద మేమే ఇచ్చాం. సెక్షన్ 498A ప్రకారం కట్నం తీసుకోవడం నేరం. అయితే వద్దా? వద్దు. మరి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? పొలం నుంచి పెళ్లికి కలిపాం. నా తెరుపు. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది జరిగి తీరుతుంది. అన్నా, ఆ వెంగళరెడ్డి మనుషులు భూపతనాన్ని కొడుతున్నారన్నా. మీరు చేస్తున్నది తప్పు. సెక్షన్ 337 ప్రకారం మిమ్మల్ని అందరినీ లోపలేస్తారు. నా కొడుకుల్ని కొట్టలే కాదురా, జడ్జి గారికి మాటిచ్చా. మరీ అంత గట్టిగా కొట్టారా డాడీ? మా ఊళ్ళో ఎవరు కొట్టినా
గట్టిగానే కొడతారు. మీ అన్నకి ఊరంతా శత్రువులే. అవును బాబు, మంచిని నమ్ముకున్న వాళ్ళందరికీ చెడ్డవాళ్ళంతా శత్రువులే కదా. పర్లేదు పర్లేదు, పడుకో బాబు. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నా కొడుకు లాంటి వాడివే. మీ పట్టణానికి వచ్చాం, 5 రోజులున్నాం. అక్కడ వీధికో గుడుంది. 24 గంటలు ఎవరో ఒకళ్ళు ఆ గుడి గంటలు మోగిస్తూనే ఉంటారు. ఆ దేవుడు కరుణించి వాళ్ళ కష్టాలు తీరుస్తాడో లేదో తెలీదు, కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా గుమ్మం ముందు నిలబడతారు. వాళ్ళ కష్టాలు తీరుతాయి. నా జీవితంలో ఇంతవరకు చూడనిది నీ పుణ్యమా అంటూ చూశానయ్యా. నా మనవడు మాట పడటం, వాడి ఒంటి మీద దెబ్బ పడటం చాలు బాబు, చాలు. వాడు నీతో పోటీ పట్టం లేదయ్యా. వాడి చెల్లెలి కోసం రాజీ పడుతున్నాడు. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు. మా మూలంగా మీకు దెబ్బలు తగిలాయని తెలిసి క్షమించమని అడగడానికి వచ్చాను. వస్తాను బాబు. నాకెందుకో తప్పు చేశానేమో అనిపిస్తోంది వంశీ. ఏ విషయంలో? మనం ఆ రోజే గుళ్ళో పెళ్లి చేసుకుని ఉంటే ఏ గొడవ ఉండేది కాదేమో. నువ్వేం వరీ కాకు, ప్రేమను నమ్ముకున్నావు, అంతా మంచి జరుగుతుంది. ఏమండి, నాకు భయంగా ఉందండి. రేపు నామినేషన్స్ కదా, ఏం జరుగుతుందో. జరగాల్సిందే జరుగుతుంది. నువ్వు వెళ్ళి పడుకో.